హలో నమస్తే అందరికీ స్వాగతం. ఇవాళ నా కొత్త బ్లాగ్లో ఇవాళ మనం డుడుమా వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అదే రెండు ఉన్నాయి, ఒకటి రాణి డుడుమా, ఇంకోటి డుడుమా వాటర్ ఫాల్. చూద్దాం, రెండు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే దారిలోని మంచి కోయిల్, జైన్ టెంపుల్, చాలా పాతకాలం కోయిల్ ఇది, అది కూడా చూసి డుడుమా వాటర్ ఫాల్కి బయలుదేరాం. చాలా పాతకాలం బుద్ధుడి కోయిల్ అంట, 200 సంవత్సరం దాటి ఉంటుందంట అది చెప్తున్నారు. కాకపోతే హిస్టరీ అంత తెలియదు నాకు, ఇక్కడ వాళ్ళు లేరు కూడా అడగడానికి, కానీ బాగుంది. అప్పుడు రాయలు ఎంత గట్టి ఉంటే ఎంత పెద్ద పెద్ద పక్కనే శివుడు కూడా ఒకటి ఉంది. కెమెరా ఎలా లేదంట ఎలా ఉంది. అంతకు ఉంది వాతావరణం చాలా బాగుంది. కోవిల్ అయితే తెల్లారి దేవుడి దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు డుడుమా వాటర్ ఫాల్కి వెళ్తాం పదండి. డుడుమా వాటర్ ఫాల్ సమీపంలో మనకి రాజా బిక్రమాదిత్యది 32 మెట్లున్న సింహాసనం ఉంటుంది. ఇప్పుడు ఏదో రిపేర్లు ఉందంట, అయినా కూడా చూసి బయలుదేరుతాం పదండి. ముందుకి దసరా ఉంది, దానికోసం అనేసి కోయిల్లోనే దుర్గాదేవి విగ్రహాలని తయారు చేస్తున్నారు. అందుకని లోన్కి ఎవరికి పంపించట్లేదు. మనం డుడుమా వాటర్ ఫాల్ వెళ్ళిపోతాం పదండి. మనం వచ్చే ఇప్పుడు రాణి డుడుమా వాటర్ ఫాల్కి దారిలోనే ముందుకెళ్ళాలి, కొంచెం పైకి ఎక్కాలి. రోడ్లు అయితే చాలా బాగున్నాయి, పర్లేదు. ఏ వాటర్ ఫాల్కి వెళ్ళినా రోడ్లు అయితే బాగుండదు, ఇది పర్లేదు బాగానే ఉంది. రోడ్డు సిమెంట్ రోడ్డు, అక్కడి నుంచే కావాలి, నీళ్ళు వస్తుంది. అలాగా లొకేషన్ బాగుంది, చూడండి. ఫైనల్లీ మనం వచ్చాం ఇప్పుడు రాణి డుడుమా వాటర్ ఫాల్. టికెట్ కౌంటర్ ఉంది, కౌంటర్లో టికెట్ తీసుకొని బయలుదేరుతాం. లోనికి వెళ్ళాలి, ఇదే గేట్ చూడండి. ఎంట్రన్స్ టికెట్ ఉంది, టికెట్ తీసుకొని లోనికి వెళ్ళాలి. బండికి 20 రూపాయలు, మనిషికి 10 రూపాయలు అంట. టికెట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి 800 మీటర్స్ ఉంటున్నాడు, లోనికి వెళ్ళాలి. కానీ కలర్ఫుల్గా చాలా అందంగా ఉంది, రాయల్ గట్ర కూడా కలర్ చేస్తారు.
గొరిలా కింద కూర్చున్నాను. చిన్నపిల్లల కోసం పార్క్ ఒకటి ఉంది ఇక్కడ, అది కూడా చూసేద్దాం పదండి. ఓ